నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా చారిత్రాత్మక ప్రాశస్త్యత కలిగిన కొండపల్లి కిల్లాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరియు పర్యాటక శాఖ కమిషనర్ వాణి మోహన్తో కలిసి ఈరోజు సందర్శించారు. లక్ష్మీషా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత కిల్లాను సందర్శించడం ఇదే ప్రథమం. సుమారు 3 గంటల పాటు కిల్లాలోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలించి కొండపల్లి కిల్లా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. along with all tourism and revenue department and archaeology officers ఈ కొండపల్లి ఫోర్ట్ విజిట్ చేయడానికి వచ్చింది. ఇది 10వ శతాబ్దం నుంచి కంటిన్యూస్గా రాజులు ఈ ఫోర్ట్ని ఉపయోగించుకుంటూ ఒక వాచ్ ఫోర్ట్ లాగా ఎంతోమంది రాజులు 10వ శతాబ్దం నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా దాన్ని వాడుకుంటూ ఉన్నారు. చాలా చారిత్రాత్మకమైన ఫోర్ట్. అయితే ఇదంతా కూడా దాదాపు నేలమట్టం అయిపోతే గత 5-6 సంవత్సరాల నుంచి దీనికోసం చాలా కృషి చేసి టోటల్గా శిథిలం అయిపోయిన ఫోర్ట్ని ఈరోజు ఇలా నిలబెట్టి చాలా అద్భుతంగా చేసి లేటెస్ట్ టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ, ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ షోస్ ఇవన్నీ కూడా ఉపయోగించి సందర్శకులని ఆకర్షించేలాగా చేయటం అనేది జరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా వాళ్ళ సెల్స్తో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అక్కడున్న స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫొటోస్ అన్నీ కూడా మాట్లాడే విధంగా, చివరికి కొండపల్లి బొమ్మలు కూడా మాట్లాడి డ్యాన్స్లు వేసి చేసే విధంగా కూడా అందరూ కూడా ఈ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయిన్లీ దాన్ని రిప్లికేట్ చేయలేము. అది కొత్త బిల్డింగ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కట్టిన చరిత్ర అనేది మనం మార్చలేము. సో దాని నుంచి మన కల్చరల్ వాల్యూస్, డీప్ రూటెడ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్నో కూడా మనకి తెలుస్తాయి. ఇవన్నీ కూడా అక్కడున్న వీడియోస్లో, ఆడియోస్లో మీరందరూ కూడా చూడొచ్చు. ఒక అద్భుతమైన లేజర్ షో కూడా రోజు ఈవినింగ్ 7 PM కూడా దాని ద్వారా కూడా చరిత్ర పూర్తిగా తెలుసుకోవచ్చు. దానికోసము ఇవన్నీ కూడా కల్చరల్ తరఫున, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మన సీఎం గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా రిపేర్ చేసి, రినోవేట్ చేసి ఇంకా బాగా మెయింటైన్ చేసి పబ్లిక్ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. సిబ్బందిని ఏమన్నా నియమిస్తారా మేడం? విజయవాడ ప్రాంతానికి ఎక్కువ ఉన్నారు అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితోనే ఇప్పుడు అవి సెపరేట్ క్వశ్చన్స్. మన ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైన పోర్టు. సో దీన్ని ఇంతకు ముందునే సీఎం గారి చొరవతో దీన్ని పునరుద్ధరించారు. సో దీన్ని ఒక పూర్వయోగం తీసుకొచ్చారు. కానీ క్రమేణా ఇది కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది. సో మీకు తెలిసే ఉంది, స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఎన్టీఆర్ జిల్లాకి టూరిజం మంచి స్కోప్ ఉంది. సో దాన్ని డెవలప్ చేస్తే మంచి ఉపాధి, అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఒకసారి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా ఈరోజు కొండపల్లి ఫోర్ట్కి వస్తే ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. సో ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఆగ్మెంటెడ్ రియాలిటీతో, అలాగే ప్రొజెక్టెడ్ వాల్ ప్రొజెక్షన్ డాక్యుమెంటరీతో, లేజర్ షోతో దీన్ని చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అసెట్ మన జిల్లాకి. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ దీనికి యూటిలిటీ, అంటే టూరిజం పరంగా దీన్ని ఇంకా యూటిలిటీ తీసుకొచ్చి దీన్ని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేయడానికి ప్రణాళిక చేయాల్సి ఉంది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సహకారం కూడా కావాలి. సో ఈ నేపథ్యంలో సో దీని పాపులారిటీ, దీని పబ్లిసిటీ ఎవరైతే దీనికి టూరిస్ట్ వస్తారో సో వాళ్ళకి దీని గురించి చెప్పడము, సో దీని గురించి తెలియచేసి ఇది ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసి సో ప్రతి ఎన్టీఆర్కి వచ్చేవాళ్ళు అందరూ సో దీనికి వచ్చి చూసేలాగా, సో దీనికి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం. ఇది ఇక్కడ సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఎన్నో రాజులు, సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ దీన్ని పాలించి ఇక్కడ ఒక స్టోరీ ఉంది. సో దీన్ని ఘనతని మనము చెప్పాలి. ఇది మన జిల్లాకే కాదు, మొత్తం రాష్ట్రానికే, మన
ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం ఇది. సో దీని గురించి దీన్ని ఒక టూరిజం హబ్ లాగా చేసి, సో దీనికి ఒక డిస్టిక్కి కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేసుకొని టూరిజం ఒక మెయిన్ హబ్ లాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి మేడము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ మేడము, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తున్నారు. దీనికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఒక సస్టైనబుల్ మోడ్కి తీసుకెళ్ళడానికి పీపీపీ మోడు, సో లేదా మన గవర్నమెంట్ నుంచే ఫండ్ శాంక్షన్ చేసుకుని ఇక్కడ మెయిన్లీ మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు ఉందో, ఇక్కడ లైటింగు, అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ షెల్టరు, సో అలాగే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయించేసి, సో జిల్లా యంత్రాంగం ద్వారా కూడా సో వీళ్ళనంత అవసరం ఉన్నంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వచ్చేయండి, వచ్చి చూడండి, ఇది చూసి మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే దీనికి ఇవ్వండి. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. సో దీన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి. సో దీన్ని ఒక మెయిన్ టూరిజం హబ్గా ఏర్పాటు చేయాల్సి ఉంది. సార్, గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత డిసెంబర్ 31న కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి లేదు. రాబోయే కాలంలో ఏమన్నా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే ఏదైతే నేను చెప్పానో ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా టూరిజం మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైతే మెయిన్ ముఖ్యమైన రోజులు ఉన్నాయి, లేదా మీరు చెప్పలేదైతే కార్తీక మాసం ఇవన్నీ చెప్పారు, అదే ప్రకారంగా అన్ని చోట పాసిబిలిటీ ఉన్న చోట ఉందో అది చేసి, సో పబ్లిక్కి దీని గురించి తెలియజేయడము, సో పబ్లిక్ దీని నుంచి ఉపయోగించుకోవాలి. ఇది ఒక టూరిజం సెంటర్స్గా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతాయి. సార్, సిబ్బంది కొరత బాగా ఉంది. చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. దానికి తగ్గట్టు సిబ్బంది లేదు, నిర్వహణ పర్యాటకులు. సో మేడం కూడా, సెక్రటరీ మేడం కూడా ఇప్పుడే అది నా దృష్టికి తీసుకొచ్చారు. సో వెంటనే రివ్యూ పెట్టుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చాలా అవసరం. అంటే ఇది ఒక డిపార్ట్మెంట్, అదే ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇది ఒక జిల్లా యంత్రాంగం ఇది టేక్ కేర్ చేయాలి. దానికోసం కావాల్సిన అన్ని సపోర్ట్ని ఇవ్వడానికి అదే గవర్నమెంట్తో మాట్లాడతాము. మేడం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ ఇది నేను చెప్పినట్టు ఇది హిస్టారిక్ ప్లేస్. ఇది దీని ద్వారా హిస్టరీ చాలా వరకు పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇంత పూర్వ వైభవం ఉందా మన హిస్టరీ ఇంత ఘనంగా ఉందని చెప్పే ఒక ప్లేస్ ఇది. కాబట్టి ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకి, అలాగే కాలేజ్ పిల్లలకి అది ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా నేను గవర్నమెంట్తో మాట్లాడి, సో ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఉంటే అది కూడా అరేంజ్ చేసి, సో ఇక్కడ ఈవెన్ గైడ్, టూరిస్ట్ గైడ్ కూడా చాలా అవసరం ఇక్కడ. ఆ గైడ్ కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ. దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సో చర్యలు తీసుకోవడం. సిఎస్ఆర్ ఫండ్స్లో ట్యాప్ చేయాలి మనం. ఒకటి పీపీపీ ఉంది, పీపీపీ మోడు లేదా సిఎస్ఆర్ ట్యాపింగ్, అలాగే గవర్నమెంట్ ఫండ్స్. ఈ మూడిట్లో అన్ని రకాలుగా అన్ని మూడు నుంచి కూడా ట్యాప్ చేసి ఏదైతే ఇక్కడ పాసిబిలిటీ అది చేయడానికి చర్యలు Good morning to all of you.